ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, మీ దుఃఖం ఏంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూడండి, ఆదికాండాన్ని మనం గమనించినప్పుడు 39వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 6, 7 వచనాలు. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. దేని స్తోత్రము. యోసేపు ఐగుప్తు దేశంలో ఓ బానిస పిల్లోడు. దేవుడు తోడుకొని దీవించడం ద్వారా ప్రతి కుటుంబంలో ఒక అధికారం దొరికింది. ఈ వ్యక్తి ఎలాంటి అంటే రూపవంతుడు, సౌందర్యవంతుడు అని రాయబడింది. గట్టి స్తోత్రం చెప్పండి. రూపవంతుడు, సౌందర్యవంతుడు, చాలా చక్కగా ఉన్నాడు. చూడముచ్చటైన అట్రాక్షన్, ఫేస్ అట్రాక్షన్, చూడముచ్చటంగా ఉంటుంది. ఈ ప్రతివరు భార్యకి ఏమొచ్చిన మనసు కలిగింది, కన్నుబడింది. అంటే ఏం పడింది? కన్నుబడింది. యోసేపు మీద కన్నుబడి ఆ అందాన్ని సొంతం చేసుకుంటూ పోతుంది. అదే సమయంలో ఆ అందం ద్వారా వచ్చే సుఖాన్ని, శరీర సుఖాన్ని పొందుకుంటే బాగుంటుందని మాటలాడుతూ ఉందంట. ఎట్లా ఉంటాయి ఆ మాటలు? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో మాట చూడ. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. జారా స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. జారా స్త్రీ అంటే భర్త ఉండగా పెళ్లి కాని వాళ్ళతో సంబంధం ఎవరైతే పెట్టుకోవాలని చూస్తున్నారో వారు జారా స్త్రీలు. ఇప్పుడు ఈ ప్రతిపర భార్య జారా స్త్రీ. చెప్పండి, ఎవరు? జారా స్త్రీ. ఇప్పుడు ఈ మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు ఎలాంటి అంటే తేనె కంటే తీయదనం కలిగిన మాటలు. అంటే ఎట్లా మాట్లాడి ఉంటుంది? యోసేపు, ఇప్పుడు వరకు ఆ డబ్బును కాపాడే అధికారమే నీకుంది. నేను చెప్పినట్టు విన్నావంటే ఆ డబ్బు వాడుకునే అధికారం కూడా నీకు ఇవ్వబడుతుంది. యోసేపు ఇప్పుడు వరకు ఈ ఇంటి మొత్తం మీద కాపాడే అధికారమే నీకుంది. ఈ రోజు నుంచి నువ్వు నా మాట విన్నావంటే దీన్ని వాడుకునే అధికారం నీకు ఇస్తాను. యోసేపు, ఇప్పుడు వరకు నువ్వు ఈ ఇంట్లో బంగారం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, వేటి మీద కావచ్చు, కాపాడే అధికారమే నీకుంది. వాటిని అనుభవించే అధికారం నీకు ఇస్తాను. నేను చెప్పిన మాటలు ఇనువని ఆ తీయటి మాటలు, ఆ చక్కటి మాటలు ఎన్ని రకాలుగా మాట్లాడి ఉంటుందో, అన్ని రకాల మాటలు వింటూ ఉన్నాడు. వాటిని చేయట్లా. గట్టిగా స్తోత్రం చెప్పు. యోసేపు యోసేపు కేక వేసి పిలుస్తూ అంటు. యోసేపు 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 రా. ఏం పిల్లడు అబ్బాయి, ఎండలో అట్లా కష్టపడుతున్నావు, పన్నెళ్ళు ఎడితే పని చేస్తున్నారు, చూడు చెమట పట్టి ఎట్లా ఉన్నావు, కాసేపు కూర్చొని కూర్చోబెట్టి ఎండలో పని చేయనీయకుండా, ఎండ తగలనీయకుండా, చెమట పట్టకుండా ప్రేమగా మాట్లాడుతూ మంచి నీళ్ళనిచ్చి సేద తీర్చి కూర్చోబెట్టి రకరకాల ఏ మాట కూడా యోసేపు చేయలేదు. గట్టి స్తోత్రం చెప్పండి. ఎంత మర్యాదో, ఎంత గౌరవం, ఎంత విలువ. అబ్బా, ఏం మాట అండి చూడండి. అసలు ముందేమో తేనె వంటి తీయని మాటలు, నూనె కంటే నూనెపైన మాటలు మాట్లాడుతూ వచ్చింది. మాటల ద్వారా ఇంకా పని కాలేదని ఇంట్లోకి వచ్చిన చొక్కా పట్టుకుంది. పై వస్త్రం పట్టుకుంటే పై వస్త్రం వదిలి పారిపోయాడు. ఇంక వెంటనే కేకలు వేయటం మొదలుపెట్టింది. కేకలు వేసేలకే పని వాళ్ళందరూ వచ్చినప్పుడు అంటా ఉన్న మాట ఏంటంటే, ఇదిగో ఈ హెబ్రీ పరుచువాడిని మన యజమాని తీసుకుని వచ్చాడు మనలను ఎగతాళి చేయటానికి అంది. ఎవరినంట మాట్లాడి? ఎవరిని? ఏ పదం వాడింది? నన్నా మనల్నా నన్నా? ఎవరిని కలిపింది? పనిచేసే స్త్రీలందరిని కలిపింది. ఈరోజు యజమానురాలైన నన్ను, రేపు నిన్ను, మనలను అన్న మాటలో ఏముందంటే ఈరోజు నన్ను, రేపు నిన్ను, ఈ విధంగా అందరినీ వీడు పాడు చేయలేని చూస్తా ఉన్నాడు అన్నప్పుడు
పని చేసే వారికి ఏ ఆలోచన వస్తుందంటే నిజమే కదా. ఈ రోజున యజమానురాల తర్వాత పని చేసే వ్యక్తిని, యజమానురాలనే ఎగతాళి చేయాలనుకున్నవాడు పని చేసే వ్యక్తిని పెద్ద లెక్కేముంది అన్న మాట మనసు వారిలోనికి తీసుకొని వచ్చింది. అట్లా తీసుకుని అంటే వారికి కూడా ఏం చెప్పండి, వీడు మంచోడు కాదు నిజమే, వీడు మంచోడు కాదు నిజమే. ఈ రోజున యజమాని భార్య జోలికి వెళ్ళినాడు, రేపు నా భార్య జోలి ఎందుకు రాడు అని అందరూ కూడా ఏంటంటే యోసేపుని ఒక్క క్షణంలో తృణీకరించారు. అట్లాగా ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు అదే మాట ప్రతి ఒక్కరితో మాట్లాడితే కోపం వచ్చింది, రౌద్రం వచ్చిందంట. తీసుకెళ్ళి చెరసాలో వేయించారు. చెప్పండి, ఎక్కడ వేశారు? చెరసాలో. ఈ లోక మర్యాదను మనం ఎప్పుడు కూడా అనుసరించకూడదు. యోసేపు ప్రతివారి భార్య మాట విననందుకు పనికి మాలినాడు. ప్రతివారి భార్య మాట విన్నందుకు చండాలపోడు. ప్రతివారి మాట విన్నందుకు, భార్య మాట విననందుకు ఆ వ్యక్తి ఒక నేరస్తులాగా పోయి నేరస్తుడిగా ఆ చెరసాలలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభు పిల్లల్ని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనకి ఎట్లాంటి వాళ్ళు వస్తారు? నిన్ను డబ్బులు అడిగే వాళ్ళు వస్తారు, నువ్వు ఇయ్యపోతే నువ్వు పనికి మాలినాడు. నిన్ను ఏదన్నా సహాయం చేయమని అడుగుతారు, నువ్వు చేయకపోతే పనికి మాలినాడు. అందుకని దేవుని పిల్లలమైన మనము ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని చెప్పారంటే వారికి ఒక 100 కిలోమీటర్ దూరంగా ఉండండి. స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి, 2 సార్లు స్తోత్రం చెప్పండి. మరి వాళ్ళతోటి మనకెందుకు వచ్చిన సహవాసం చెప్పండి. వాళ్ళేమో లోకంలో జీవించేవాళ్ళు, వాళ్ళేమో పాపంలో జీవించేవాళ్ళు, వాళ్ళంతా లోక సంబంధమైన మర్యాద. ఈరోజు అవసరమైన డబ్బులు ఇస్తే మర్యాద, ఈరోజు ఏదైనా ఆహారం పెడితే మర్యాద, ఈరోజు ఏదైనా కలిగింది మనకి ఇచ్చామంటే మంచోడు. ఇంక అంతే. నువ్వు పెట్టినంతసేపు ఇచ్చినంతసేపు మంచోడు. ఒకవేళ ఒక్క రోజున పొరపాటు నువ్వు కనుక ఇగిపోతే ఆ వ్యక్తి పనికి మాలినని అంటారు. అందుకని ఆలోక సంబంధమైన వ్యక్తులతోటి మనకి ఎప్పుడు దూరంగానే ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. యోసేపు ఆ స్త్రీకి దూరంగా ఉన్నాడు. చెరసాల ఎటుపోయిందో సింహాసనం వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గరగా స్తోత్రం చెప్పు. అలాంటి వారికి దూరంగా ఉండు. చెరసాల పోతుంది, నీకు సింహాసనం వస్తుంది. చెడ్డ పేరు పోతుంది, మంచి పేరు వస్తుంది. ఘనహీన జీవితంపై ఘనత కలిగిన జీవితం వస్తుంది. నీ మీద వచ్చిన నిందలన్నీ, అవమానాలన్నీ ఘనతలుగా యేసునామములో మార్చబడును గాక. గట్టిగా చెప్పండి, ఆమేన్ చెప్పండి. యేసునామములో నీ మీదకి వచ్చిన నిందలన్నీ ఘనతలుగా మార్చబడును గాక. 2020 సంవత్సరం 23 సంవత్సరం నీ మీదకి వచ్చిన నిందలన్నీ ఘనతలుగా యేసులో మార్చబడును గాక. అగౌరవం అంతా యేసునామములో గౌరవంగా మార్చబడును గాక. మీకు వచ్చిన చెడ్డ పేరంతా యేసు మంచి పేరుగా మార్చబడును గాక. యేసునామములో అట్టి వారికి మనం దూరంగా ఉందము గాక. గమనించండి, దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఈ లోకపరమైన మర్యాద ఎలాంటిదంటే ఇస్తేనే మంచోళ్ళు, ఇయ్యపోతే చెడ్డోళ్ళు. ఇప్పుడు ఆ యోసేపు అందం యొక్క దక్కల దూరం అయిపోయింది. ఏమైపోయింది? చెడ్డోడైపోయాడు. అతని ద్వారా వచ్చే సుఖం దొరకల, దూరం అయిపోయింది. ఏమైపోయింది? చెడ్డోడైపోయాడు. స్త్రీ జీవితంలో మాత్రమే చెడ్డోడు, ప్రతి హృదయంలో మాత్రమే చెడ్డాడు, ఆ ఇంట్లో పని వాళ్ళ దృష్టిలో మాత్రమే చెడ్డాడు. దేవుని దృష్టిలో మనుషులందరి దృష్టిలో మనం పెద్ద పనికి మానవులం కావచ్చు, యేసయ్య దృష్టిలో మంచి ఉండే సార్ మనం గొప్పవాళ్ళం అయిపోతాం. ఇంకంతే. యేసయ్య ఆశీర్వదిస్తాడు, మనిషి కాదు. యేసయ్య చెడ్డ పేరు తొలగించి మంచి పేరు ఇస్తాడు, మనిషి కాదు. అలాంటి మనుషులు మనకు 1,00,000 మంది ఉండొచ్చు, వాటి వల్ల మనకి ఉపయోగం ఏమీ లేదా. యేసు ప్రభు ఒక్కడు ఉంటే చాలు నీ జీవితానికి. యేసయ్య నీ తోడుగా ఉన్నాడా? ఆయన ఇమ్మానుయేలు తోడుగా ఉన్నాడు కాబట్టి 2024 సంవత్సరాలు కడుగు పెట్టాం, లేకపోతే ఈ లోకయాత్ర ముగించుకునేవాళ్ళం. కనుక దేవుని బిడ్డలమైన మనము మనకి ఎవరు ఉంటేనండి, ఎవరు లేకపోతే మనకేంటి? ప్రతిపురు లాంటి భార్య ఉంటే మనకెంత, లేకపోతే ఎంత? అలాంటి స్వార్థపూరితమైన వాళ్ళు ఎంతమంది మనం పక్కన ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఈ బ్యాచ్ ఎంత? మీ ఇంటికి వస్తా ఏమిస్తారు, మా ఇంటికి వస్తా ఏం చేస్తారు? ఈ బ్యాచ్ అలాంటి బ్యాచ్ మనకి ఎంతమందిని ఉపయోగం లేదండి. వాళ్ళ మనకేం ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు మన నిందలు వేస్తారు. ఎందుకంటే మనం అన్నిసార్లు సహాయం చేయలేం కాబట్టి మన మీద నిందలు వేస్తారు, నీ మీద నిందలు వేస్తారు, నీ పరువు తీస్తారు, నిన్ను ఇబ్బంది పెడతారు, నీకు చెడ్డ పేరు తెస్తారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదు. యేసు ఒక్కడి నీతో ఉంటే చాలు. గట్టి స్తోత్రం చెప్పు,
యేసు ఒక్కడు నీతో ఉండే చాలు, నీ నిందలన్నీ ఘనతలుగా మార్చబడి నువ్వు ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతావు. కనుక ప్రోపిల్లమైన మనం దేవుని సన్నిధిలో ఈ లోక మర్యాదను అనుసరించకంటే లోకస్తుల యొక్క నడుచుకున్న విధానము మనకు దూరంగా ఉండాలి అని వాళ్ళకి మనం దూరంగా ఉండాలి అని. వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటామో వాళ్ళ నడక పడక మనకు రాకుండా ఉంటుంది. అందుకే యోసేపు దూరంగా పారిపోయాడు. ఏడుంటే లాభం లేదబ్బా, ఇంకా ఈ ఊరుకోదు, మనల్ని మొత్తాన్ని గందరగోళం చేసేది, దేవుని దృష్టిలో నేను పెద్ద పాపిష్టుని అయిపోతానని దూరంగా పారిపోయాడు. ఇంకంతే మనం కూడా అంతే. ఇట్టి వారికి దూరంగా, స్వార్థ పరులందరికీ దూరంగా పారిపోయి మన జీవితాలను కాపాడుకుందాము. అట్టి కృప యేసే మనకు దయచేయనుగాక. ఆదికాండం 42వ అధ్యాయము 10వ వచనం. యోసేపు అన్నలు వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పండి? యోసేపు అన్నలు వచ్చి ఆయన ముందు నిలబడినప్పుడు యోసేపు అంటాడు, మీరు ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు అన్నాడు. వాళ్ళు అన్నారు, అయ్యా మేము వేగు చూడటానికి వచ్చినాం కాదు ప్రభా, మేము వేగు చూడటానికి వచ్చినాం కాదు, మేము మీ దాసులము అన్నారు. ఎవరు దాసులంట? నా దాసులు కాదు, నువ్వు భలే చెప్పావు సుందర గారు. యోసేపు దాసులు, నీ దాసులు కాదు. ఎవరు దాసులు? యోసేపు అంటున్నాడు మీరు వేగు చూడటానికి వచ్చారు అంటే, యోసేపు అంటే వాళ్ళ అన్నలు అంటారు, ప్రభా మేము వేగు చూడటానికి వచ్చాం కాదు, మీ దాసులమైన మేము ఆహారం కొనుక్కోవటానికి వచ్చామన్నారు. ఇంట్లోకి వచ్చి కానుకలు చేతులు పెట్టి సాగిలపడి ఆరాధిస్తూ ఉన్నారు. ఎంత గౌరవం, ఎంత మర్యాద, ఎంత విలువ! నిజమైన గౌరవ మర్యాదలని ఇవన్నీ. నిజంగా చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 8వ వచనం. అబ్బా ఏం పట్టారంట? పగబట్టారు. యోసేపు వచ్చి అన్నా నేను కళ్ళగా అన్నా, నేను చెప్తాను ఏంట్రా అన్న అంటే, చెప్పురా వింటాం అన్నారు. మనమందరమే పొలంలోకి వెళ్ళి అన్ని పొలాలు కట్టాము. కట్టిన తర్వాత నా పన లేచి నిలబడింది, మీ పనులన్నీ వచ్చి నా పన ఎదుట సాగిలిపాటి అనగానే, యారా నువ్వేమో ఏలేవాడువాను, మేమేమో నీ కాళ్ళకి సాగిలి పట్టే పని వాళ్ళమా అని బాగా కోపం వచ్చింది. ఆ మాటలు మాట్లాడి లోపలంట పగబట్టారంట. ఏం పట్టారు? పగబట్టారంటే ఎప్పుడో ఒక రోజు ఈయన కొట్టాలా, ఎప్పుడో రోజు ఈయన చంపాలా అనుకున్నారు. అదే చేశారు. 18వ వచనం చూడు. ఇప్పుడు 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేశారబ్బా. అంటే లోపల ఉన్న పగ ఏమైపోయింది? వీడిని చంపుదాము, వీడి కన్న కలలన్నీ ఏమైపోతాయో అంటే ఒకడంటాడు వీడిని చంపొద్దురా, మన తమ్ముడు వాడు అపరాధం మన మీదకి వచ్చింది, వీడిని కొట్టేద్దాము, కచ్చిదేరా గుంట్లో పడద్రోద్దాము, అమ్ముకుందాము, డబ్బులు వస్తాయని కొట్టారు, గుంట్లో పడేశారు, తీశారు, ఇష్మాయిలుకు అమ్ముకున్నారు. 20 తులాల వెండికి అమ్ముకున్నారు. 20 తులాల వెండికి అమ్ముకున్నారు. తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఇది నిజమైన గౌరవేనా? చెప్పండి. చేతిలో రూపాయి డబ్బులు లేనప్పుడు ఏమనుకున్నారు? వీడిని కొట్టాలా చంపాలా అనుకున్నారు. చేతిలో అధికారం లేనప్పుడు కొట్టాలా చంపాలనుకున్నారు. తిట్టారు, కొట్టారు, గోతిలో పడేసారు, అమ్ముకున్నారు. అదే సమయంలో చేతిలో లక్షల రూపాయల డబ్బులున్న సమయం అది, ఐగుప్తు దేశమైన అధికారిగా ఉన్న సమయం అది. అలాంటి సమయంలో వచ్చి ఏం చేస్తున్నారు? వచ్చి సాగిల పడుతున్నారు. ప్రభువా అంటా ఉన్నారు, నీ దాసులు అంటా ఉన్నారు, సాగిల పడి ఆరాధిస్తూ ఉన్నారు యోసేపుని. అంటే లోక మర్యాద ఎట్లాంటిదంటే, మనకు అధికారం ఉంటే మనం గౌరవించింది, మన దగ్గర డబ్బులు ఉంటే మనం గౌరవించింది, మన దగ్గర ఒక అధికారం లేకపోతే మనం గౌరవించదు, మన దగ్గర డబ్బులు లేకపోతే గౌరవించదు. అలాంటిది ఈ లోక మర్యాద. డబ్బులు లేనప్పుడు ఉన్న గౌరవం నిజమే, అధికారం లేనప్పుడు ఉన్న గౌరవం నిజమే, డబ్బు లేనప్పుడు అధికారం లేనప్పుడు ఉన్న మర్యాద నిజమే, డబ్బు లేనప్పుడు అధికారం లేనప్పుడు చూపిన ప్రేమ నిజమే. అయితే ఆ ప్రేమ యోసేపు అన్నలో లేదు. ఆ ప్రేమ, ఆ గౌరవం, మర్యాద ఎప్పుడు వచ్చిందంటే అధికారం వచ్చినప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, సహాయం పొందాల్సిన సమయం వచ్చినప్పుడు చూపిస్తా ఉన్నారు. అందుకే దేవుని పిల్లలమైన మనం ఈ లోకస్తుల మర్యాదతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి.
ఈ లోకస్తుల మర్యాదను మనం అనుసరించకూడదు. అట్లాంటి వారికి మనం దూరంగా జీవించాలి. ఎంత దూరంగా జీవిస్తామో దేవుని చిత్తం అంతగా మనలో పనిచేసిద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుని మహాకృప ఏంటంటే యోసేపు దూరం కాలేదు, కానీ అన్నలే దూరంగా అమ్మేసుకున్నారు. దేవుని కృప సమృద్ధిగా వచ్చి ఏ కళ అయితే కన్నాడో ఆ కళలో ఉన్న ఆశీర్వాదం అనుభవించే భాగ్యం దొరికింది. అన్నలు అసూయ పరులు, అన్నలు స్వార్థ పరులు, అన్నలు లోకపరమైన మర్యాద కలిగిన వారు, అలాంటి వారి మధ్య ఉంటే యోసేపు చచ్చిపోయేవాడే. అలాంటి వారి మధ్య యోసేపు ఉంటే అంత గొప్పవాడేవాడు కాదు. అలాంటి వారి మధ్య యోసేపు ఉంటే యోసేపు వర్ధిల్లేవాడే కాదు. అందుకే దేవుడే వాళ్ళ అన్నల ద్వారా దూరంగా తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో పెట్టి మహారాజుకు వర్ధిల్లే భాగ్యాన్ని కలిగించాడు. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. దేవుని పిల్లమైన మన దేవుని సన్నిధిలో ఇలాంటి లోక మర్యాద కలిగిన వ్యక్తులకి ఎంత దూరంగా యోసేపుని దేవుడు ఎంత దూరం ఉంచాడు అంటే ఐగుప్తు దేశానికి పాలస్తీనా దేశానికి ఎంత దూరం. కనీసం ఇక్కడ నుంచి యెరూషలేము వెళ్ళాలంటే 8 గంటల ప్రయాణం అంట. ఎన్ని గంటలు? 8 గంటలు. ఆ దేశానికి ఈ దేశానికి దగ్గర కొన్ని అనుకో కనీసం ఒక 2 గంటలు. ఆ రోజుల్లో ఒంటెల మీద వెళ్ళేవాళ్ళు. ఎన్ని రోజులు పట్టేది? 5 రోజులు పట్టేది. అంటే ఒక 5-6 రోజులు ఒంట్ల మీద వెళ్తే పోయే అంత దూరంలో. అంటే వాళ్ళ చూపు కానీ, వాళ్ళ మాట కానీ, వాళ్ళ నీడ కానీ యోసేపుకి ఎక్కడ తగలకుండా దేవుడు అంత దూరంలో పెట్టి ఆయన అట్లాగా ఎట్లా దీవించాలంటే అట్లా దీవించాడు. ఇంకంతే. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. అవును, దేవుని పిల్లలమైన మనం ఇట్టి వారికి మనం ఒక దేశానికి మధ్య ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్లో నివసించినా మనకు అది ఆశీర్వాదమే, అది మనకు దీవెనే, అది మనకు మేలే, అది మనకు ఉపకారమే. మనం అక్కడ ఉండటం వలన వాళ్ళ అసూయ పరులు, వాళ్ళ స్వార్థ పరులు, వాళ్ళు మన ఇబ్బంది పెడతారు, మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకే ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, వాళ్ళకు దూరంగా మీరు బ్రతుకుతూ ఉండండి. మీరు ఈ లోక సంబంధమైన వ్యక్తులు కారు కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించమాకండి, వాళ్ళతో మీకు సంబంధం లేదంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక దేవుని బిడ్డలకి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోక మర్యాద అంతా కూడా డబ్బు అధికారం ఉంటేనండి, లేకపోతే మా అధికారం లేదు. ఇలాంటి వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచి. యేసు నామములో మనం దూరంగా బ్రతుకుదుము గాక. ఇట్లాంటి లోకస్తులందరికీ యేసులో మనం దూరంగా బ్రతుకుదుము గాక. లోకపరమైన గౌరవ మర్యాదలకు చూపే వారందరికీ మనం యేసులో మనం దూరంగా బ్రతుకుదుము గాక. యేసు నామములో యోసేపులాగా మనం యేసులో వర్ధిల్లుదుము గాక. కనుక ప్రౌపిల్లంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అధికారం ఉంటేనే గౌరవ మర్యాదలు, సన్మానాలు. అధికారం లేకపోతే ఇది రెండవ లోకపరమైన గౌరవం. ఒకటి చెప్పండి, ఒకటి ఏదన్నా ఇస్తే కోరుకున్న దక్కితే గౌరవ మర్యాద, లేకపోతే నిందలు అవమానాలే. రెండు లోకపరమైన మర్యాద ఎలాంటిదంటే చెప్పండి, ఎలాంటిదంటే డబ్బు అధికారం ఉంటేనే, లేకపోతే లే. మూడు ఎలాంటిది? మత్తయి వార్త 27:13. యేసు ప్రభువు మీద నిందలు మోపుతూ ఉన్నారు శాస్త్రులు, పరిశీలకులను, జన సమూహం అంతా నిందలు మోపుతూ ఉంటే పిలాతు అన్నాడు, వీరు ఇన్ని నిందలు మోపుతూ ఉన్నారు, నువ్వు అసలు నోరు తెరిచి మాట్లాడేది, నువ్వు నోరు తెరవా అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి. అంటే ఆ మాట అర్థమైంది. నిందలు మోపుతున్నారు అంటే అర్థమైంది. నిందలు మోపుతున్నారంటే అర్థమైంది. అవి నిందలు అంటే అర్థమైంది. అంటే యేసుప్రభు అలాగ మాట్లాడలేదు అని, యేసుప్రభు అలాగ చేయలేదు అని. వీరు ఎన్ని నిందలైతే మోపారో అవన్నీ ఆయన చేయలేదు, ఆయన మాట్లాడలేదు, ఆయన అలాంటి వాడు కాదు అని దాని అర్థం. అంటే ఈ పిలాతు యేసుక్రీస్తుని ఎంత గౌరవంగా, ఎంత విలువగా, ఎంత మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాడు. బతుకుడా వాళ్ళందరి మీద ఇట్లాంటి నిందలు మోపుతూ ఉన్నారు, నువ్వు నోరు తెరవా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నువ్వు చాలా మంచివాడివి, వారన్ని మీద నిందలు మోపుతూ ఉన్నారు, నువ్వు పరిశుద్ధుడివి, వారిని మీద నిందలు మోపుతూ ఉన్నారు అని. యేసు ప్రభుని అంత మందిలో అట్లాగా అతని నోటి మాట చేత ఆయన గౌరవించాడు, ఆయనకు విలువను ఇచ్చాడు.
రెండో మాట కూడా మాట్లాడాడు. చూడండి రెండో మాట 23వ వచనం చూడండి. ఇతడు ఏ దుష్కార్యము చేయలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిలాతు అన్నాడు, నాకు మీ పండుగ చొప్పున పండగ మీ పండగ. ఏం పండుగ అది? పస్కా పండుగ. నిజమే, పస్కా పండుగ సందర్భంగా మీకు ఒక ఖైదీని విడిచిపెట్టే వాడుకు నాకు ఎవరు విడిచిపెట్టమంటారు అన్నారు. వాళ్ళు అన్నారు బరబ్బా అని అన్నారు. యేసును అంటే సిలువే అన్నారు. ఎందుకు? ఈయన ఏ దుష్కార్యము చేయలేదు కదా అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి. సిలువ మరణానికి తగ్గ ఏ దుష్కార్యము చేయలేదు, ఎందుకు ఈయన సిలువేయాలి అన్నాడు. రెండో మాట, యేసయ్యకి ఎంత గౌరవం తెచ్చింది ఆ మాట, ఎంత విలువ తెచ్చింది. ఆ సభలో ఉన్న వాళ్ళు ఈయన ఏ దుష్కార్యము చేయలేదంట, అంత మంచోడిన ఈయన సిలువేయమంటున్నారు. ఆ పనికి మళ్ళని తెలిసినట్లుగా తెలియబడినట్లుగా అక్కడ ఉన్న వాళ్ళందరి ముందు యేసుప్రభుని అలా గౌరవించాడు పిలాతు, అలా గౌరవించాడు. మూడో మాట మాట్లాడి పిలాతు చూడనోటి 24వ వచనం, ఆ నీతిమంతుని రక్తమును గురించి నాకు సంబంధమే లేదు. బా, యేసయ్య ఎవరంట? నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఎంత గౌరవం ఇచ్చాడు పిలాతు, ఎంత విలువనిచ్చాడు చూడండి. 3 మాటలు, అమూల్యమైన మాటలు, యేసు ప్రభువునికి విలువని తెచ్చే మాటలు, గౌరవాన్ని తెచ్చే మాటలు, మర్యాదను తెచ్చే మాటలు మాట్లాడు. ఒకటి, ఆయన ఎలాంటి అంటే మీరు మోపుతున్న నిందలన్నిటికీ యోగ్యుడు కాదు. అవన్నీ నిందలే. బతుకుడా, నోరు తెరిచి మాట్లాడు, వాళ్ళు నేను నిందలేస్తుంటే అన్నాడు. రెండవది, మీరు ఆయన సిలువే అన్నాడు. నువ్వు సిలువేయటానికి ఆయనలో ఏ దుష్కార్యం లేదు. 3, ఆయన నీతిమంతుడు అని 3 విషయాలు యేసుప్రభుని గురించి మర్యాదగా మాట్లాడి పిలాతు యేసుప్రభుని సిలువ మరణానికి ఎందుకు అప్పగించాడు? పరిశుద్ధుడని తెలుసుగా, నీతిమంతుడని తెలుసుగా, ఆ వ్యక్తి ఏ లోపం లేని వాళ్ళని తెలుసు కదా. తెలిసి ఎందుకు సిలువ మరణానికి అప్పగించాడు? యేసుప్రభు మీద గౌరవం ఏమైపోయింది? యేసుప్రభు మీద మర్యాద ఏమైపోయింది? యేసుప్రభుని గురించిన విలువైన ఆలోచనలు, ఈ హృదయంలో విలువైన ఆలోచనలు ఏమైపోయాయి? లూకా సువార్త 15వ అధ్యాయం 15వ వచనం, పిలాతు జన సమూహాలని సంతోషపెట్టుటకు మనసు కలిగిన వాడై బరబ్బాను విడుదల చేసి యేసుప్రభునితో కొట్టబట్టనుకు సిలువేయబట్టడానికి అప్పగించాడు. అబ్బా, ఇతని మనసు అంతా ఎక్కడుందండి? మనసును సంతోషపెట్టే విషయమేనా? ఇతని మనసు అంతా ఎక్కడుందండి? తనకున్న సింహాసనాన్ని కాపాడుకునే దాని మీద. ఇతనికి మనసు అంతా ఎక్కడుందండి? ఆ రాశి భోగం మీదే ఉంది. కానీ యేసు ప్రభువులో ఉన్న ఆ పరిశుద్ధమైన జీవితం ఏం లేదు. గౌరవం అయితే గౌరవించాడు, విలువనైతే విలువనిచ్చాడు, మర్యాదనైతే మర్యాదను ఇచ్చాడు. కానీ ప్రజలందరూ ఏకకంఠంతో సిలువే అంటే వారిని సంతోష పెట్టుట కొరకే నీతిమంతుని సిలువేశాడు. సిలువ మరణానికి అప్పగించాడు. ఈ లోకపరమైన మర్యాద ఇదిగో ఇలాంటిది. లోకల్లో ఉన్న వాళ్ళు చాలా మంది మన పక్కన నిలబడతారు. ఈయన చాలా మంచోడండి, ఈ అమ్మాయి చాలా మంచిగా నిలబడతారు. కానీ వాళ్ళకే ఏదన్నా నష్టం వస్తుందంటే వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారట. మాకు సంబంధం లేదు, అట్లా సావండి మీరని వెళ్ళిపోతారు. ఈ పిల్లాత అలాంటివాడు, ఈ పిల్లాత అలాంటివాడు. ఇతను కనుక నేను శిక్ష వేయను, నేను ఇతను రిలీజ్ చేస్తూ ఉన్నాను, ఈ నీతిమంతుడు సిలువేసి నాకు నా పిల్ల కుటుంబానికి దోషం వస్తుందని చెప్పనని రిలీజ్ చేసి ఉంటే, ఇతడు యేసు ప్రభువుని గురించి గౌరవంతో మాటలు, విలువతో కొన్ని మాటలు, శ్రేష్టమైన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా 100% ఈ వ్యక్తి ఆత్మ సంబంధి అని నమ్మచ్చు. కానీ ఈ వ్యక్తి మనుషులను సంతోషపెట్టడానికి, సింహాసనం కాపాడుకోవడానికి, తనకున్న సుఖభోగాలను కాపాడుకోవడానికి, రాశరికను కాపాడుకోవడానికి యేసు ప్రభు సిలువ మనకు అప్పగించంటే ఇది లోకపరమైన మర్యాద. ఇలాంటి లోకపరమైన మర్యాద కలిగిన వాళ్ళు కొంతకాలమే మనతో ఉంటారు, అంతం వరకు ఉంటారు, మధ్యలో విడిచిపెడతారు. పిల్లమైన మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఇదిగో ఈ పిలాతు లోకపరమైన మర్యాద యేసుప్రభు చూపాడు, కానీ ఆత్మ సంబంధమైన మర్యాద యేసుప్రభు చూపలా. యేసుప్రభు పట్ల ఆత్మ సంబంధమైన మర్యాద చూపి ఉంటే సింహాసనం పోయినా పర్లేదు అబ్బాయి, ఈ సింహాసనం నుంచి వచ్చిన రాచరికం పోయినా పర్లేదు అబ్బాయి, ఆ రాచరికంలో వచ్చిన సుఖభోగాలు పోయినా పర్లేదు అబ్బాయి, నేను మాత్రం అతను మాత్రం సిలువకు అప్పగించను, మీకు చేతనని చేసుకోండి, ఆయన మాత్రం రిలీజ్ చేస్తానని చెప్పి రిలీజ్ చేసేవాళ్ళు. చెప్పు గట్టి స్తోత్రం, దగ్గర స్తోత్రం చెప్పు.
ఈ వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తి కాబట్టి మనుషులను సంతోషపెట్టుట కొరకు, సింహాసనం కాపాడుకోవడం కొరకు, రాచరికను కాపాడుకోవడం కొరకు, రాచరికం నుంచి వచ్చిన సుఖభోగాలను కాపాడుకోవటం కొరకు యేసు ప్రభువును సిలువ మరణానికి అప్పగించాడు. అయితే యేసు ప్రభు ఎవరి కోసం చనిపోయాడు? ఇదిగో మనుషులను సంతోషపెట్టి పిలాతు కోసం కూడా యేసు ప్రభు చనిపోయాడు. గట్టి స్తోత్రం. ఎందుకంటే నరకంలోకి వెళ్ళి కాలి పిలాతు ఏడవకూడదు. నరకంలోకి వెళ్ళి కాలి అక్కడ సిలువే నాలు ఏడవకూడదు. యేసుప్రభు పట్టి తీసుకొచ్చిన శాస్త్రులు పరిచయం నరకానికి వెళ్ళి కాలి ఏడవకూడదు. నువ్వు నేను నరకానికి వెళ్ళి కాలి ఏడవకూడదు. ప్రపంచంలో ఏ మానవుడు నరకానికి వెళ్ళి కాలి ఏడవకూడదు. ప్రతి మనుషుడు సంతోషంగా ఉండాలని, ప్రతి మానవుడు ఆనందంగా ఉండాలని, ప్రభు ఇచ్చే రక్షణ హృదయంలో కలిగి, ప్రభు ఇచ్చే రక్షణ ఆత్మలో కలిగి, ఆ రక్షణలో చేసిన ఆనందం పరమానందం ఏదైతే ఉందో ఆ పరమానందంలో పరవశించిపోవాలని యేసుక్రీస్తు మానవ జాతిని సంతోషపెట్టే స్వార్థపూరితమైన పిలాతు లాంటి వాడి కోసం కూడా చనిపోయాడు ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. అందుకే యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఓ మాట ఉంటుంది, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను, దీన్ని బట్టి ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. స్తోత్రము. నాకు చాలా ఇష్టమైన మాట ఈ మాట. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిను, దీన్ని బట్టి ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము సేవకుడు ఉన్నాడు, మనము సంఘం ఉంది, మనము లోకం ఉంది. సేవకుడు ఒకప్పుడు లోకస్తుడే, సంఘం ఒకప్పుడు లోకంలో ఉన్నదే. ఆ ప్రేమను పొందుకొని సేవకుడు ఏమైనా పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఆ ప్రేమను పొందుకొని ఏమైపోయాడు? సంఘము పరిశుద్ధపరచబడింది. ఇంకా ఆ ప్రేమను పొందుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం శిలువలో ప్రాణం పెట్టాడు యేసయ్య. ఈ మధ్యాహ్న కాల పిల్లలు ఇంకా నువ్వు రక్షణ పొందలేదేమో, యేసు ప్రభు నీ కొరకే శిలువలో ప్రాణం పెట్టింది. ఎందుకో తెలిసిన, నీ జన్మ పాపం కర్మ పాపం నిత్య నరకాగ్ని గుండంలో కాల్చి వేస్తూ ఉంటే కేకలు అరుపులు అక్కడి నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. అందుకే యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు దగ్గర వస్తావా? ఈ మధ్యాహ్న కాల పేళ్ళలో ఆయన్ని పాపాలు క్షమించి, పాపాలు తొలగించి, పరిశుద్ధ జీవితం ఇచ్చి, రక్షణ ఆనందం, పరమానందం, పరలోక రాజ్యంలో ఆనందాన్ని ఇచ్చి ఆనందంగా జీవించే భాగ్యాన్ని ఇస్తాడు. ఇంకా నువ్వు పాపలనే జీవిస్తూ, పాపలనే బ్రతుకుతూ, పాపలలో చనిపోతే నీ పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. నరకంలో యుగాలు కాలాల్సిన పరిస్థితి 100% ఉంది. తప్పించుకునే అవకాశం లేదు. ఆ రోజున ఈ రోజు తప్పించుకునే అవకాశం ఉంది. ప్రభువా నా పాపం క్షమించండి, నేను క్షమిస్తాడు. ప్రభువా నా పాపం తొలగిస్తాడు. ప్రభువా నన్ను పరిశుద్ధపరుస్తాడు. ప్రభువా నన్ను నీతిమంతుడిగా మార్చు అంటే, నేను నీతిమంతుడిగా మార్చగలిగిన దేవుడైన, ప్రేమ కలిగిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడైన, ఎంత మంచి దేవుడండి ఆయన. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి నీ పాలమోసి నా పాపాన్ని క్షమించి ప్రభువా, మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచను, పవిత్రపరచను. అడిగిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచి పవిత్రపరచి పవిత్రమైన జీవితం దయచేసి నీ కుమార్తెలుగా వర్ధిల్లే ధన్యతను దయచేసి మీ నామానికి మాయం తెచ్చుకొని ప్రార్థన. సహవాస బిడ్డందరూ దీవించండి. ఈ లోక మర్యాదను అనుసరించక పరలోక మర్యాదను అనుసరించి కృపిచ్చి మాయం పొందమని యేసయ్య నామంలో ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పూలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరిపేట మండలం. సెల్ నంబర్ 7780223625.